నెక్స్ట్ టాపిక్. ఓకే సార్. సెంట్రల్లో బాబు, స్టేట్లో పవన్. సెంట్రల్లో బాబు, స్టేట్లో పవన్. ఇప్పుడు ఇద్దరు హీరోలు. ఒకరు దేశ రాజకీయాల్లో హీరో, ఇప్పుడు ఒకరు రాష్ట్ర రాజకీయాల్లో హీరో. దేశ రాజకీయాల్లో హీరో చంద్రబాబు, రాష్ట్ర రాజకీయాల్లో హీరో పవన్ కళ్యాణ్ గారు. మరి దేశ రాజకీయాల్లో హీరో అయిన ఎందుకు అంటున్నామంటే, ఇవాళ ఎక్కడ బట్టిన ఢిల్లీ మీడియా, నేషనల్ మీడియా, లేదా ఏ పొలిటికల్ లీడర్, లేదా ఎవరు, ఏ అధికారి, ఏ ఆఫీసర్, ఏ పిఎంఓ ఆఫీస్, ఏ హోమ్ అఫైర్స్ ఆఫీసర్ ఎవరు పట్టినా బాబు ఈజ్ గ్రేట్, బాబు ఈజ్ గ్రేట్, ఆంధ్రబాబు, ఆంధ్రబాబు ఇదే. ఇక ఎక్కడ పట్టినా అదే. ఎందుకు అంత పెద్ద ఇది ఏర్పడిందంటే, ఇప్పుడు ఏదైతే కూటమి గెలిచిన 21 స్థానాలు, తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి 16 స్థానాలే నరేంద్ర మోదీ గారిని మరొకసారి ప్రధాని చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీని మరొకసారి అధికారంలో కూర్చోబెడుతున్నాయి. ఎన్డీఏని మరొకసారి అధికారంలో కూర్చోబెడుతున్నాయి. మరి అటువంటి పరిస్థితి ఏర్పడటానికి కారణం తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పోరాటం, ప్రజలు తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, కూటమిని గెలిపించినటువంటి విజయం. మరి ఆ ప్రజల గెలుపిది. ఆంధ్రబాబు అంటున్నారంటే అది ఆంధ్రప్రదేశ్ బాబు, అంటే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలని ప్రశంసించటం. ఆంధ్రబాబు అంటున్నారంటే ఈ గెలుపు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి ఇది గెలుపు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక పాయింట్ ఏంటంటే, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయంగానే చూడాలి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సంబంధించినటువంటి విజయం. అది ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, వారు తెలంగాణ రాష్ట్రంలో ఉండొచ్చు, లేకపోతే ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా ఉండొచ్చు. ఇది వాళ్ళందరి విజయం. ఎవరైతే ఈ కూటమి గెలుపు కోసం పోరాడారో, ఈ కూటమి గెలుపు కోసం పనిచేశారో, ఈ కూటమి గెలుపుకి ఓటు వేశారో, ఈ కూటమి గెలవాలని ఆకాంక్షించారో, ఈ కూటమి గెలవాలని ఆశీర్వదించారో, వాళ్ళందరి గెలుపు ఎలా ఉంది అని అంటే, దేశ రాజకీయాల మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ వైపు తిప్పేశాయి, ఆంధ్రప్రదేశ్ వైపు నడిపించాయి, ఆంధ్రప్రదేశ్ వైపు పరిగెత్తించాయి. ఇది చిన్న విషయమా? దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ని అభినందిస్తూ ఉంది. అంటే ఏంటది? ఎంతటి ఒక ఉప్పెన, ఎంతటి ఆ గౌరవం. మరి ఇప్పుడు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ రెండిటికి ఇప్పుడు హీరోలు దేశవ్యాప్తంగా ఆ చర్చ జరుగుతుంది.